సినిమా ఒక టీం వర్క్ గా ప్రారంభమైంది. దీనికి ఉదాహరణ సినిమా బ్యానర్. గుణ టీం వర్క్స్ పతాకంపై భార్య రాగిణి గుణ సమర్పణలో స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు గుణశేఖర్. ఈ బృహత్ కార్యంలో ఎంతో మంది ఎన్నో అడుగులు వేయగా చేతులు కలపగా గుణశేఖర్ ముందడుగేశారు. దశాబ్దాల కళ, సంవత్సరాల శ్రమ, అంకిత భావంతో తన డ్రీమ్ ప్రాజెక్టు పూర్తి చేశారు గుణశేఖర్. కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్ల కట్టేందుకు ఎక్కడా చరిత్రను వక్రీకరించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2002లో రుద్రమదేవి సినిమాకు సంబంధించిన చారిత్రక పరిశోధన, కథా రూపకల్పన పనులు ప్రారంభించగా 2012లో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. 2013 ఫిబ్రవరిలో వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాగా 2014 సెప్టెంబర్ 4న షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మహాయజ్ఞంలో ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు దర్శకుడికి సహకరించారు. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D చిత్రంగా రూపొందింది. దేశ విదేశాల్లోని ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. ప్రపంచ సినీ సంగీతంలో 1000 సినిమాలకు పైబడి మ్యూజిక్ అందించిన ఏకైక మాస్ట్రో ఇళయరాజా స్వరాలందించారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల కలం అందాన్ని, భావాన్ని తీసుకొచ్చింది. తెలుగు సాహిత్యంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తనదైన సాహిత్యంతో రుద్రమదేవి గొప్పతనాన్ని చాటారు. నా కాకతీయ ప్రజలారా, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్ళం కాలేమా?